నమస్కారం. మన వానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. అల్లూరి జిల్లా రంపచోడవరం మండలం పోలవరం గ్రామ సమీపంలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వామివారి సేవకులు పాల్గొని భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా హిందూ ధర్మ పరిరక్షణ కమిటీ కన్వీనర్ నల్లమిల్లి వెంకట రామారెడ్డి మాట్లాడుతూ ఈ అన్నదాన కార్యక్రమం ఆలయ అధికారులు భక్తులు మరియు రాజమండ్రికి చెందిన గురుప్రసాద్ సహకారంతో నిర్వహిస్తున్నామన్నారు. శుక్రవారం శనివారం ఆదివారం 3 రోజులపాటు ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. చెప్పాల్సింది ఈరోజు ఈ అన్న సమారాధన కార్యక్రమం ఎలా జరుగుతుందంటే శ్రీ గురుప్రసాద్ గారు రాజమండ్రి వస్తారు. వారు ప్రారంభించడం వల్ల ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది. ఈరోజు కూడా ప్రతి శనివారం కూడా ఆయన పంపిస్తారు. మిగిలినంతా కూడా భక్తుల ద్వారా జరపడం జరుగుతుంది. వెంకటేశ్వరాయ నమః. ఈ ఐపాలవరం గోవిందగిరి గుడి మీద వెంకటేశ్వర స్వామి వెలిసిన కాడి నుంచి కూడా ప్రతి శుక్రవారం శనివారం ఆదివారం కూడా అన్న సమారాధన జరుగుతుంది. కొంతమంది భక్తుల విరాళాలతోటి అలాగే రాజమండ్రి నుంచి గురుప్రసాద్ గారి సహకారంతో చక్కటి అన్న సమారాధన జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఈ 3 రోజులు కూడా ఇక్కడున్న ఈ సేవకులందరూ కూడా ఎంతో శ్రద్ధతో వచ్చి ఆ దేవుడి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపిస్తున్నారు. ఈ సేవకుల సహకారం కూడా ఇంకా సాగాలని, వీళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఈ అన్నదాన సమారాధనకి మరింత మంది భక్తులు ముందుకు వచ్చి తగినంత విరాళాలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని సక్రమంగా ముందుకు నడిపించమని ఈ సేవకుల తరపుని, ఈ ఆఫీస్ తరపుని, ఈ టీటీ తిరుమల దేవస్థానం వెంకటేశ్వర స్వామి తరపుని, అలాగే మాకు ఇక్కడ చేస్తున్న ఈ అబ్బులు గారు, వీరబాబు గారు, మిగతా సేవకులు వీళ్ళందరూ కూడా, సీత గారు, అలాగే ధనలక్ష్మి గారు, ఇంకా సేవకులందరూ కూడా ఎంతో చక్కగా సహకరిస్తున్నారు. ఈ కార్యక్రమం ఇంకా కూడా దిగ్విజయంగా జరిగి ముందు కూడా ఇంకా బాగా ఇది అభివృద్ధి చెంది ఈ అన్న సమారాధన కార్యక్రమం బాగా జరిగి ఈ దేవుడి సహకారంతో ఈ కార్యక్రమం ముందుకు సాగాలని ఈ భక్తుల తరపున, ఈ సేవకుల తరపున నేను మిమ్మల్ని కోరుతున్నాను.